హలో ఫ్రెండ్స్, బాగున్నారా అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ లాంగ్ వ్లాగ్ అనమాట. ఈ రోజు అయితే మా అమ్మ నాన్నలతో వీడియో చేస్తాను. అందరు అడుగుతున్నారు కదా, మీ పేరెంట్స్ తో చేయండి, ఎప్పుడు మీరు ఒక్కరే కనిపిస్తారే వీడియోలో అని అడుగుతున్నారు కదా, అందుకే ఊరికి అట్లా చిన్న వీడియో లాగా అయితే చేస్తున్నాను అనమాట. ఈ రోజు అయితే మా అమ్మ అయితే ఊరికి వెళ్ళింది అని చెప్పాను కదా. మార్నింగ్ ఊరికి వెళ్ళి చూడండి ఏమేమి తెచ్చుకుందో ఊరు నుంచి. మాకు ఊరు దగ్గర మా పిన్ని అంటే మా అమ్మ వాళ్ళ చెల్లెలు ఇట్లా కూరగాయలు ఇవన్నీ పండిస్తుంది అనమాట. ప్లేస్ ఖాళీగా ఉంది. ఇంకా పల్లెటూరు అంటే తెలిసిందే కదా, అన్ని కూరగాయలు అవన్నీ బాగా పండిస్తూ ఉంటారు. ఫస్ట్ అయితే ఏమేమి ఉన్నాయి చూద్దాం. కొత్తిమీర అనమాట, కరివేపాకు. ఫస్ట్ అయితే కరివేపాకు అనమాట. కరివేపాకు చెట్టు మాకు కూడా ఉంది, కానీ మా అమ్మ మళ్ళా తెచ్చుకునింది చూడండి. ఆశ అనమాట. మాకు కూడా చెట్టు ఉంది, కానీ మళ్ళా కూడా తెచ్చుకుంది మా అమ్మ ఇది కరివేపాకు. ఇంకా అన్ని అయితే తెచ్చింది, కానీ గోరింటాకు అయితే తాలేదన్నమాట. ఇది కరివేపాకు అయితే తెచ్చుకుంది ఒకటి, పక్కన పెడదాం. ఇంకా ఇది నెక్స్ట్ వచ్చేసి మైకిడ్ పెట్టుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి ఇది కొత్తిమీర అన్నమాట. ఇది గోంగూర అన్నమాట. ఇది అన్నిట్లో వేసుకోవచ్చు అని దీంట్లో ఒక బెండకాయ కూడా వచ్చింది. బెండకాయ ఉన్నాయి. ఇంకా ఫ్లవర్స్ అయితే చాలా విపరీతమైన చెట్లు అయితే, ఫ్లవర్స్ చెట్లు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. నేనైతే కనిపిస్తున్నానో లేదో తెలియదు. ఫ్లవర్స్ అయితే చాలా ఉన్నాయి. రేపు నా బర్త్డే కదా, ఇంకా ఫ్లవర్స్ కొనుక్కోవాల్సిన అవసరమే లేదు. ఇంకా ఇదైతే సరిపోతాయి. ఇంకా అయితే ఇంకొక 2 స్వీట్స్ కూడా ఇచ్చింది మా పిన్ని. ఇది అన్నమాట మా చిన్నమ్మ. ఇంకా మిక్చర్ కూడా ఇవి అన్నమాట. మిక్చర్ కూడా ఇచ్చిండ్రు కొన్ని. ఇంకా లెమన్స్ కి అయితే కొదవలేదు. చూడండి ఎన్ని లెమన్స్ ఉన్నాయో. నిమ్మకాయలకి అయితే కొదవలేదు. నిమ్మకాయలు చాలా ఉన్నాయి. నిమ్మకాయలు అయితే చాలా ఉన్నాయి. బెంగళూరులో అయితే ఒక్కొక్క నిమ్మకాయ 5 రూపీస్. ఇక్కడైతే నిమ్మకాయలు అయితే ఒక్కొక్కటి 5 రూపాయలు బెంగళూరులో. ఇక్కడైతే మాకు ఫ్రీ అన్నమాట. పల్లెటూరులో ఏమంటే మనం ఏం వేసుకున్నా కదా మంచిగా అవి ఇట్లా కొన్ని వాటికైతే జస్ట్ చిన్న చిన్న వాటికైనా కూడా వెజిటేబుల్స్ కూరగాయలు కొనాలంటే చాలా కాస్ట్ రేట్ ఎక్కువ. ఇది అన్నమాట. ఈ నిమ్మకాయలు అయితే మాకు ఇంకా మేము ఎక్కువ ఉండేది ముగ్గురమే కాబట్టి ఇంకా నేను కూడా బెంగళూరుకి వెళ్తే ఒకవేళ మా అమ్మోళ్ళకి ఇవి చాలా డేస్ అయితే వస్తాయి అనమాట. లెమన్ వాటర్, ఇవి నిమ్మకాయలు ఎక్కువగా మేము పులిహోరకి తప్ప ఇంకా వేరే దేనికి వాడుకోము. ఇంకా అయితే బెండకాయలు అయితే చాలా తక్కువగా ఉన్నాయి. చూడండి బెండకాయలు అయితే ఇక్కడ చాలా తక్కువగా ఉన్నాయి. అయినా కూడా మా అమ్మ ఈ 4 కూడా వదిలిపెట్టుకోకుండా తెచ్చుకునింది. ఇది అన్నమాట. ఇవైతే ఇంకా పచ్చివి. ఎంత ఎంత లావుగా ఉన్నాయి అంటే ఇవి చూడండి ఫ్రెండ్స్, ఎంత లావు ఉన్నాయో. మంచి సీడ్స్ ఇవి, చాలా లావుగా ఉన్నాయి. జాంపండు లాగా ఉన్నాయి. తీసుకొని వచ్చింది. పరందం తోటలు అయితే చాలా వేసింది మా పిన్ని, లైక్ చాలా ఎక్కువగా కాస్తాయి. బట్ ఇవి 2 అయితే తెచ్చింది అనమాట మాకి. నేనైతే అసలు తినను, నాకు ఇష్టం లేదు. ఇంకా మునక్కాయలకైతే చెప్పాల్సిన అవసరం లేదు, విపరీతంగా కాస్తున్నాయి తోటకి. ఇవన్నీ వచ్చేసి మా పిన్ని వెజిటేబుల్ కాబట్టి ఇవన్నీ ఒక్కోసారి అమ్ముతూ ఉంటది అనమాట. లైక్ ఎవరైనా వచ్చి ఇంటి దగ్గరకు వచ్చి అమ్ముతూ ఉంటారు. ఇదేం ప్రమోషన్ వీడియో కాదండి, నాకు ఎవరు ప్రమోషన్ ఏం కాదు, డబ్బులు ఇచ్చి ప్రమోషన్ ఎవరు చేపించుకోలేదు. ఇది జస్ట్ మా ఇంట్లో కాసినవి కాబట్టి చెప్తున్నా. ఉంది అనమాట. నాకు ఎక్కువ ఇష్టము ఈ మునగాకు ఫ్రై అలా ఉంటది, అది ఎక్కువ ఇష్టం అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మునగాకులో పురుగులు ఎక్కువ ఉంటాయి, బాగా చూసుకోవాలన్నమాట. ఇది మీకోసం ఒక కట్ట చూపిస్తాను. పురుగులు తాజాగా ఉంది, ఆకు ఫ్రెష్గా ఉంది. మునగాకు ఫ్రై చేసుకుంటే సూపర్ ఉంటది. మునగాకు జ్యూస్ తాగితే గనుక స్టమక్ లో ఉండే ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉంటే స్టమక్ లో ఉంటే అవి ఫుల్ క్లీన్ అయిపోతాయి అన్నమాట. సో ఫుల్ క్లీన్ అయిపోతుంది, ఇట్లా ఉంటది. ఇది అన్నమాట మునగాకి. ఇంకా లాస్ట్ ఆ చీరలు. మా అమ్మ ఎప్పుడు ఊరికి వెళ్ళినా కూడా మా చిన్నమ్మ ఏదో ఒకటే శారీస్ ఇస్తానే ఉంటది అన్నమాట. ఇది అన్నమాట.
ఇది ఇదొక శారీ సూపర్గా ఉన్నాయి. మా అమ్మకి నేను ఎప్పుడు శారీస్ అయితే కొనియను, ఎందుకంటే 2 బీరువాలు పట్టనంత శారీస్ అయితే ఉన్నాయి, అందుకే నేను ఎప్పుడు కొనియను అనమాట. మా అమ్మకి ఎప్పుడు చెప్పాను కదా ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ మా అమ్మకు 3 సిస్టర్స్ అని, అందరూ ఎవరో ఒకరు ఇస్తూ ఉంటారు శారీస్, అలా పంచుకుంటా ఉంటారు వీళ్ళ ముగ్గురు. అందుకే నేను శారీస్ ఏం కొనియను అనమాట. మా అమ్మకు శారీస్ కొదవలేదు, మచ్చులు ఉన్నాయి. అంటే ఇలాంటివన్నీ ఉన్నాయి కానీ పట్టు శారీస్ అయితే లేవు, ఒకవేళ కొంటే అది కొంటాను. శారీస్ అయితే సూపర్ ఉన్నాయి. లైక్ దీని మీదకి బ్లాక్ జాకెట్ వేసుకుంటే సరిపోతుంది అనమాట. మా అమ్మకైతే వాళ్ళ పేరెంట్స్ లేరు, లైక్ నాకు మ్యారేజ్ కాకముందే వాళ్ళ పేరెంట్స్ చనిపోయినారు. ఇదనమాట, మా అవ్వ తాత అయితే ఎవరు లేరు. ఇంకా మా అమ్మ వీళ్ళే బాగా మంచిగా చూసుకుంటూ ఉంటారు అనమాట. ఇది శారీస్ అనమాట, ఇట్లా పంచుకుంటా ఉంటారు. ఈ 2 శారీస్ ఇవి అన్నీ అనమాట. ఇడికి రండి ఇద్దరు, ఒక ఫోటో తీసుకొని ఇంకా ఆఫ్ చేస్తా వీడియో. ఇటు రా, నా దగ్గరికి రా. తమ్నేల్ కోసం అయితే ఒక ఫోటో తీసుకుంటాను. చెప్పాను కదా ఫ్రెండ్స్, మా ఇంట్లో అందరు సపోర్ట్ చేస్తారు నాకు వీడియోస్ కోసం అని చెప్పేసి. వీడియో తీయాలంటే ఇప్పుడు మా అమ్మ ఇవన్నీ తీసి మంచం మీద ఇలా పరిచింది అనమాట. మా అమ్మలతో వీడియోస్ కావాలంటే ఇంకా నేను 2 డేసే ఇక్కడ ఉంటా కాబట్టి వీడియోస్ ఏమన్నా కావాలి మా పేరెంట్స్తో అంటే చెప్పండి, వీడియోస్ తీసి పెట్టాను. 2 రోజులే కదా ఇంక ఉండేది. ఇదో అనమాట, లైక్ ఇంకా లాస్ట్ లో ఒక ఫోటో అయితే తీసుకుంటున్నా. ఇట్లా పెట్టండి, ఇట్లా పెట్టినాను. మా నాన్నకి చెయ్యి ఇది అన్ని సరిగా పనిచేయదు అనమాట. అది ఇంతకు ముందే చెప్పాను కదా ఫ్రెండ్స్, యాక్సిడెంట్ అయింది అది ఇదని పెద్ద స్టోరీ ఉంది కదా, అది ఒక రోజు ఎప్పుడైనా చెప్తానులే. వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ రాయండి. కింద హైప్ అని ఉంటుంది, హైప్ చేస్తే మన వీడియో చాలా వెళ్తుంది. మీరు చెప్పండి, మా లైక్ చేయమని చెప్పండి. లైక్ చేయండి, మైక్ పెడతా, లైక్ చేయమని చెప్పండి. లైక్ చేయండి, మీరు సబ్స్క్రైబ్ చేయండి. నాకు రాలేదు, సబ్స్క్రైబ్ చేయండి. నాకు రాలేదు. సరే, కామెంట్ రాయమండి. కామెంట్ రాయండి, కామెడీ నాకు రాలేదు. ఇదనే లైక్ చేయమని చెప్పు, లైక్ చేయమని చెప్పు, లైక్ చేయమని చెప్పు, లైక్ చేయండి, లైఫ్ చేయండి ఫ్రెండ్స్. లైఫ్ ఇంకా ఇదే అనమాట. వీడియో ఎండ్ చేస్తున్నా. వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ఇంకా నచ్చితే చాలా లెంత్ ఏం లేకుండా సాగదీయకోకుండా ఏదో ఒక వీడియో చేయమన్నారు కదా అని చెప్పేసి ఇదొక వీడియో చేశాను అనమాట. ఇది అంతే. ఇంకా ఇవన్నీ మా అమ్మ ఎత్తుకొని క్లీన్ చేసుకుంటది. ఇదే ఇంకా లైవ్ అయితే వీడియో అయితే ఎండ్ చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. అంతే, ఆ వీడియో తీయాలి, ఫోన్ తీసుకుంటాను. ఇప్పుడు అయితే ఇవన్నీ ఎత్తుకోవాలన్నమాట. 2 డేస్ నుంచి మ్యాంగో తినలేకపోతున్నా, అలా ఫ్రిడ్జ్ లో కూల్గా ఉంది. ఇది అనమాట. ఇదేమో బాదుషా చిప్స్, నా ఫేవరెట్ చిప్స్. ఇదేమో స్టాండ్, సెల్ఫీ స్టాండ్. ఇది అనమాట. మునగాకు ఎప్పుడు కూడా మనం ఇలా చుట్టు పెట్టుకుంటే మళ్ళీ ఒలుచుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. కరివేపాకు లేకుంటే ఏ వంటకం జరగదు. ఇంకా ఇదే అండి, ఫైనల్గా వీడియో లెంత్ అయితే అయిపోయింది. ఇంకా ఇవన్నీ మా అమ్మ ఎత్తి పెట్టుకుంటుంది. నేను వీడియో కోసం అని చెప్పి అన్నీ ఇలా పరిచింది. ఇంకా ఇదే మిక్చర్ సూపర్గా ఉంది మిక్చర్ అనమాట. సో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్. అంతే పాపం, మా అమ్మ ఇవన్నీ మోసుకొని వచ్చింది. ఆటోలో వచ్చిందిలేండి ఫ్రెండ్స్, నడుచుకునే. ఇవి భలే ఉంటాయి ఫ్రెండ్స్, ఇవి వైట్ కలర్లో. తిరునాళ్ళలో అయితే ఇవి ఎక్కువ తినేవాళ్ళం, భలే ఉంటాయి. అంతే, ఇంకా వీడియో అయితే ఎండ్ చేస్తున్నా. ఇంతే అనమాట, వీడియో కూడా అయిపోయేసింది. ఇంకా బాయ్.